నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు. నివాళులు అర్పించిన మంత్రులు లోకేష్, అనిత. సరిహద్దు ప్రాంతాల్లో సద్దుమణిగిన పరిస్థితి. శ్రీనగర్, అమృత్సర్లో బ్లాక్అవుట్ ఎత్తివేత. పార్కులన్నీ అభివృద్ధి చేస్తామన్న నారాయణ. స్కూల్స్లో క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఏప్రాన్ కన్నా దిగువకు శ్రీశైలం ప్లంజ్ పూల్ విస్తరణ. తక్షణం పనులు చేపడితేనే కోత నివారణ సాధ్యం. ఐపీఎల్ పునరుద్ధరణపై నేడు నిర్ణయానికి ఛాన్స్. మిగతా మ్యాచ్లు దక్షిణాదిలో నిర్వహించే యోచన. భారత్తో కాల్పుల విరమణ అవగాహన కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ వక్రబుద్ధి ప్రదర్శించింది. సరిహద్దుల్లో కొన్ని చోట్ల కాల్పుల విరమణను పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్తో పాటు పంజాబ్, ఇతర సరిహద్దు ప్రాంతాలకు డ్రోన్లను ప్రయోగించి భారత్ను కవ్వించింది. అయితే ఎక్కడా దాడులు జరగలేదు. కొన్ని డ్రోన్లను సైన్యం నిర్వీర్యం చేయగా మరికొన్ని వచ్చిన దారినే వెనక్కి మళ్లాయి. ముందు జాగ్రత్తగా పలు సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు బ్లాకౌట్ విధించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన మెరుపుదాడుల తర్వాత పాకిస్తాన్తో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సైనిక ఘర్షణలు శనివారం తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలయ్యాయి. అమెరికా సహా G7 దేశాలు, సౌదీ అరేబియా, మరికొన్ని దేశాల దౌత్యంతో 2 దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ DGMO స్థాయిలో జరిగిన చర్చలు ఫలించాయి. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. తన వక్రబుద్ధిని చాటుకుంది. పాకిస్తాన్ సరిహద్దుల వెంట ఉన్న భారత్లోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లను ప్రయోగించింది. సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. సరిహద్దుల వెంట దాయాది సేనల కవ్వింపు చర్యలతో జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. జమ్మూ కశ్మీర్లోని అంకూర్ సెక్టార్, పీర్ పంజల్ ప్రాంతంలోకి డ్రోన్లు చొచ్చుకురావటాన్ని సైన్యం గుర్తించింది. వెంటనే అప్రమత్తమై వాటిని సమర్థంగా అడ్డుకుంది. శ్రీనగర్లోకి కొన్ని డ్రోన్లు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. రాజ్బాగ్తో పాటు 25 కార్ప్స్ ప్రధాన కార్యాలయం వద్ద డ్రోన్లు కనిపించగా వాటిని నిర్వీర్యం చేసినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. మరికొన్ని డ్రోన్లు వచ్చి వెంటనే వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నాయి. చాలా ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సామాజిక మాధ్యమం X లో పోస్ట్ చేశారు. సైరన్ శబ్దాలు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. ఇది కాల్పుల విరమణ కాదా అని పోస్టు చేసిన సీఎం ఒమర్ మళ్లీ గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పంజాబ్లోని పఠాన్కోట్, ఫాజిల్కా జిల్లాల్లో 2 చోట్ల డ్రోన్లు కనిపించాయి. బఠిండా జిల్లాలోనూ సైరన్లు మోగాయి. గుజరాత్లోని కచ్తో పాటు మరికొన్ని చోట్ల డ్రోన్లు కనిపించినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. కాల్పుల విరమణ అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ దుశ్చర్యలను నిలువరించేందుకు భారత సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
కాల్పుల విరమణపై అవగాహన కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ కుట్ర బుద్ధిని చాటుకోవడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు దాయాది దేశం పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులకు దిగటంతో ఇరు దేశాల మధ్య కొన్ని రోజులుగా సైనిక ఘర్షణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. భూతల, గగనతల, సముద్రతలం నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల సైన్యాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నెల 12న సాయంత్రం డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే పాక్ వైపు నుంచి భారత భూభాగంలోకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ దుశ్చర్యలను ఎండగట్టారు. వాస్తవ పరిస్థితిని దాయాది దేశం అర్థం చేసుకుని ఉల్లంఘనల నివారణకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భారత్ और पाकिस्तान के डीजीएमओस के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था. पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है. भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है. ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है. हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करें. కాల్పుల ఉల్లంఘనలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. సరిహద్దుల వెంబడి దాయాది సేనల కుయుక్తులను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. పాకిస్తాన్ ఉల్లంఘనలకు భారత సైన్యం గట్టిగా బదులిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని భారత్ చాలా తీవ్రంగా తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. ఎలాంటి కాల్పులు, డ్రోన్ల సంచారం, పేలుళ్లు, సైరన్ మోతలు వినిపించడం లేదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి పాక్ వైపు నుంచి డ్రోన్ల సంచారం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనగర్, అమృత్సర్లలో బ్లాకౌట్ ఎత్తివేశారు. అయితే కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో త్రివిధ దళాలు పూర్తి అలర్ట్గా ఉన్నాయి. నిన్న రాత్రి వరకు కాల్పుల మోతమొగిన సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంతత కొనసాగుతోంది. రాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బ్లాకౌట్ ఎత్తివేశారు. జమ్మూ నగరంలోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. అక్నూర్, రాజౌరి, పూంచ్, బారాముల్లా జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. జనజీవనం రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైంది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి కూడా ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడం లేదు. భద్రతా బలగాలు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నాయి. సున్నిత ప్రాంతాల్లో పహారాను పటిష్టం చేశాయి. అనుమానం వచ్చిన వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ గంటల్లోనే డ్రోన్లు పంపడంతో రాత్రి అమృత్సర్లో బ్లాకౌట్ అమలు చేశారు. ఆ బ్లాకౌట్ను ఉదయం ఎత్తివేశారు. రాత్రి నుంచి అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. అనుమానమున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాక్తో విస్తృత సరిహద్దు ఉన్న రాజస్థాన్ జిల్లాలోనూ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. జైసల్మేర్ నగరంలో ఎలాంటి కాల్పులు, సైరన్ల మోతలు వినిపించడం లేదు. దేశమే ముందు అనే నినాదంతో ఉగ్రవాద నిరోధానికి భారత్ చేసే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. పాకిస్తాన్ సైన్యం దాడుల్లో మృతి చెందిన వీర జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ సంఘీభావం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ భారతదేశ బలాన్ని, బాధ్యతను చాటిందని, భారత్ యుద్ధం కోరుకోదు కానీ ప్రజల్ని ఇబ్బంది పెడితే సహించబోదని చాటి చెప్పిందని ప్రముఖులు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో భారతావని రక్షణ కోసం ప్రజలంతా ఒక్కటి కావాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్రానికి, భారత సాయుధ దళాలకు సంఘీభావం తెలిపేందుకు రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సర్వమత సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు. పాకిస్తాన్ కుట్రలు, దాడులను భారత సాయుధ దళాలు సంయమనంతో తిప్పికొట్టాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. Our wholehearted support for the Indian Armed Forces and the Union Government in their mission to protect our nation from terrorism and aggression. We honor the courage and sacrifices of our brave soldiers and their devotion to safeguarding our nation. We stand in solidarity with the citizens of our border states who continue to endure the emotional and logistical hardships of living in vulnerable areas with inspiring resilience. Their steadfastness in the face of adversity will forever remain etched in the memory of a grateful nation. మన దేశ ప్రజల జోలికొస్తే ఏమవుతుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా దాయాది దేశానికి భారత్ గట్టిగా చెప్పిందని సీఎం చంద్రబాబు అన్నారు. వీరోచిత పోరాటంలో తెలుగు బిడ్డ మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ. ఈరోజు మన త్రివిధ దళాలు కూడా వీరోచితంగా పోరాడారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధం చేయాలన్న ఆలోచన ఎప్పుడు ఈ దేశానికి లేదు. స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం. తీవ్రవాదం గాని, ఉగ్రవాదం గాని, ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఎవరైతే ఈ యుద్ధంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క నివాళులర్పించడం, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనమందరం తీర్మానం చేసి, అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి ముందు పోదామని తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. పుష్కరుల పన్నాగాన్ని దేశ ప్రజలందరూ ఒక్కతాటిపైకి తెచ్చి ఎదుర్కోవడం మంచి పరిణామమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి దేశం తగిన రీతిలో బదులిచ్చిందని హోంమంత్రి అనిత అన్నారు. ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, యుద్ధాలు వెళ్ళిపోతాయి. కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫ్యాబ్రిక్, దీన్ని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. ఒక మాట అనేస్తారు, ఇదనేస్తారు. కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమయ్యి సమ్వేర్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రీచింగ్ అవుట్ to our own kith and kin, to our own communities. We have to tell them country is first, humanity is first, then comes always. That is the purpose of religion. ఇస్లాం కావచ్చు, హిందూ మన భగవద్గీత కావచ్చు, ఏదైనా సరే, సిక్, జైనిజం, అన్ని మన బౌద్ధం కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ దే గివ్ ఇట్ టు హ్యుమానిటీ. మన ఆడపిల్లల వాళ్ళ భర్తల్ని చంపడం, వాళ్ళ తండ్రిని చంపడం చూసిన ప్రతి గుండె కూడా స్పందిస్తుంది. దీనికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు గాని, అమిత్ షా గారు గాని, అజిత్ దావర్ గారు గాని, వీళ్ళు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తుల్లా పనిచేసి ఈ రోజు భారతదేశ ప్రైడ్ ని కాపాడుతున్నారు. ఏ ఆడవాళ్ళనైతే వాళ్ళ కన్నీరు పెట్టించారో అదే మహిళల తాలూకా ఆర్మీ ఆఫీసర్ మనందరికీ తెలుసు, మన కురేషి గారు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒమికా సింగ్ గారు ఈరోజు ఎంత లీడ్ తీసుకొని మహిళా శక్తిని చాటు చూపించారో మనందరికీ కూడా తెలిసింది. ఇటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఏకంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశ ప్రధాన బలమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసేందుకే దాయాది దేశం, ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని మత పెద్దలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దేశం నుంచి తమను ఎవరూ విడదీయలేరని తేల్చి చెప్పారు. మత సామరస్యంతో, గుండెలు భారముతో నిండిన ప్రజలముగా we convey our heartfelt condolences
to the deceased families of Pahalgam. We are all praying for the peace of this land. ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తి సర్వ మానవుని యొక్క ప్రాణాలను హరించినట్టే, ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని కాపాడినటువంటి వాడు సర్వ మానవుని యొక్క ప్రాణాలను కాపాడినట్టే అని చెప్పి చాలా స్పష్టంగా ఖురాన్ తెలియజేస్తుంది. ఇదంతా తెలియజేస్తున్నప్పుడు కూడాను ఇటువైపు నుంచి ఇది చేస్తే కనుక దే ఆర్ నాట్ ముస్లిమ్స్. వీఆర్ యునైటెడ్ విత్ అవర్ నేషన్. జై హింద్. एक हमारा देश जो है प्रगति की तरफ इस तरह बढ़ रहा था, इसकी स्पीड को नहीं देखकर एक दुश्मन ने हमारे ऊपर ये अटैक किया है, उसने हमारे ऊपर जो है हमला हमारे ऊपर थोपा है. हमको सबको इस वक्त मिलके एक बनकर एक होकर अपने देश की रक्षा के लिए पूरा आगे आना है. कोई मुसलमान यानी मुस्लिम अंटे एवरू जिसकी जबान से जिसके हाथ से दूसरों को तकलीफ ना हो वो मुसलमान है. अब जो आकर घुस के लोगों को मारे वो मुसलमान कैसे हो सकता? ये मुसलमान ही नहीं है. हम सब मुसलमान 100% देश के साथ है, देश के आर्मी के साथ है. ఏదైతే పాకిస్తాన్ చేస్తుందో మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి అంతర్గత కలహాలు సృష్టించి ప్రపంచానికి చూపించాలని చూస్తుంది. మనం ఈ ప్రపంచం మొత్తానికి మేము భారతీయులము, ఆ తర్వాత మేము ఎవరైనా సరే నేను భారతీయుడిని అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సరిహద్దులో మరి ఎంతో మంది సైనికులు పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యం కలగాలి, ధైర్యం కలగాలి అని చెప్పి కూడా మనం ఆ దైవాన్ని ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. As we all know that our neighbor country Pakistan always supports terrorism and terrorist groups. I expect every citizen of India to stay calm, united, and pray God all have peace and patience, and not to get provoked by the false messages through any social media. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడేం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరులో ఆధునికీకరించిన ఎన్టీఆర్ పార్కు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కులను ఆయన ప్రారంభించారు. పార్కులు ఆడుకుంటున్న పిల్లలతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ప్రతి పార్క్ రినోవేట్ చేస్తాం. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడ్ కావచ్చు, ఎక్కడన్నా లేక్స్ ఉంటే లేక్స్ ని రినోవేట్ ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుంది. స్కూల్స్ లో కూడా ప్లే ఎక్విప్మెంట్, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయమన్నాను. అది కూడా జూన్ 12వ తేదీ అంటే స్కూల్స్ ఓపెన్ చేసే జూన్ 12, అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 పనులు టేకప్ చేసాం. నెక్స్ట్ టేకప్ చేయబోయేది అంగన్వాడీ స్కూల్స్. ప్యారలల్ గా రోడ్లకి యాక్చువల్ గా ఆల్రెడీ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాను. రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కంప్లీట్ చేయమని. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ అయితే అంటే 2014-19లో 1100 కోట్లతో ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చామో, ఏదైతే అప్పుడే 85% అయిపోయి గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆపేసింది, దాన్ని మళ్ళా రివైజ్ చేశాం. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మరొక 6 నెలల్లో వాటర్ ప్రాజెక్ట్ అయితే అయిపోతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 year పడుతుంది.